హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. మీరు చూస్తున్నారు గ్రహణం ఛానల్. రొమాన్స్ని అందరూ ఇష్టపడతారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని ఆరాటపడతారు. ఇదేదో పెద్ద తప్పు పని ఏం కాదు. దీనివల్ల మానసిక శారీరకంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా చేయాలని చెప్తున్నారు నిపుణులు. దీని గురించిన కొన్ని విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మద్యం వల్ల ఈ పని చేయడం కరెక్టేనా? ఆల్కహాల్ తీసుకున్నాక ఇది ఎంతవరకు రొమాన్స్ని ఇష్టపడతారు? ఇలా చేయడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ గురించి ఏంటో ఇప్పుడు చూద్దాం. టీనేజ్లోకి వచ్చాక చాలా మంది కోరికల గురించి తెలిసే ఉంటుంది. ఇది సహజత్వం కూడా. ఇలా కోరికల గురించి తెలుసుకోవాలంటే వారు మానసిక శారీరకంగా ఏదో సమస్యలతో బాధపడుతున్నట్లే. శృంగారాన్ని చాలా మంది ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే అందరూ ఈ విషయంలో ఒకేలా ఆలోచించరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తూ ఉంటారు. అది పడక గది వారి భాగస్వామికే తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తినడం, తాగడం ఇలాంటి విషయాలలో అనేక అభిప్రాయాలలో ఉన్నట్లే శృంగారం విషయంలో అంతే. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి మద్యం తాగితే కిక్కు వస్తుంది. ఆ తర్వాత ఆ కార్యాన్ని మరింత ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి అలా ఇష్టం ఉండదు. ప్రాచీన కాలం నుంచి శృంగార విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి అభిప్రాయం. కొంతమంది ఈ శృంగారం గురించి బయట చర్చించేందుకు అంతగా ఇష్టపడరు. ప్రాచీన కాలం నుంచి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో 60% మంది తమ శృంగార జీవితం సంతృప్తికరంగా ఉందంటే 30% మంది మాత్రం ఆ విషయంలో నిత్యం ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మద్యం తాగిన తర్వాత ఆ కార్యం చేయాలనుకుంటారట. పెగ్గు వేశాక ఆ కార్యంలో పాల్గొనడంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరిగినటువంటి అనంతరం పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను చెప్తున్నారు. అవేంటంటే పెగ్గేసి ఆ పనిలో పాల్గొంటే ఆ మజానే వేరని అంటున్నారు పరిశోధకులు. అయితే కొంతమందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. మద్యం తాగకుండా ఆ పనిలో పాల్గొంటున్న జంటలు, మద్యం తాగి శృంగారంలో పాల్గొంటున్న జంటలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. అవేంటంటే పరిమితి మోతాదులో మద్యం తాగి శృంగారంలో పాల్గొన్న వారు అది ముట్టుకోకుండా ఆ కార్యంలో పాల్గొన్న వారి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు. మద్యం తాగిన వారు ఆ పనిని ఎంతగానో ఎంజాయ్ చేసినట్లు, తమ భాగస్వామితో ఆనందంగా గడిపినట్లు తెలిపారు. అయితే ఇది కేవలం మగవారికే పరిమితం కాదు, మహిళలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. మహిళలు కూడా 2 పెగ్గులేస్తే వారు కూడా ఆ కార్యాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు నిపుణులు. దీనికి కారణం లేకపోలేదు. కిక్కులో ఉన్నప్పుడు దృష్టి మొత్తం దాని మీదే ఎక్కువగా పట్టించుకుంటారని, మిగతా అంశాలను పెద్దగా పట్టించుకోరని చెప్తున్నారు నిపుణులు. మద్యం తీసుకోకముందు కొన్ని విషయాలలో బిడియపడతారని, కానీ మద్యం తీసుకుంటే అలాంటి అంశాలు పెద్దగా పట్టించుకోరని చెప్తున్నారు నిపుణులు. అయితే శృంగారానికి ముందుగా మద్యం తీసుకోవడం మంచిది కదా అని బాటిల్స్ మొత్తం ఖాళీ చేయమని కాదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల మొత్తానికి మోసపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మెట్రో నగరాలలో ఎక్కువగా మందు వేసి ఆ కార్యంలో పాల్గొంటారని తెలిపినటువంటి నిపుణులు మరికొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. అతిగా తాగడం వల్ల శృంగారానికే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తీసుకొస్తాయని చెప్తున్నారు. గుండెపోటు సమస్యలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు.